నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగమారిపేటలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న యువనేత మజ్జి సిరిసహస్ర. వైద్య కళాశాల ప్రైవేటీకరణ అన్యాయమని వ్యాఖ్య. విజయనగరంలో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి అనిత. విలువలతో కూడిన విద్యను అందించి వారి ఉన్నతికి తోడ్పడాలని సూచన. రాజాం పోలీస్ స్టేషన్ సందర్శించిన విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి. ప్రజాసేవా ధోరణితో విధులు నిర్వర్తించాలని పోలీసులకు ఆదేశాలు. ఇక వివరాలకు వెళ్తే, విద్య వైద్యం ప్రజల కనీస హక్కుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తుందని యువనేత చిన్నశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర మండిపడ్డారు. విశాఖ జిల్లా మంగమారిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరించి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించి ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తుందని దుయ్యబట్టారు. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారని తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపి పేద విద్యార్థుల కళను నిజం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు, చిన్నశ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్నశ్రీను సోల్జర్స్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన వాళ్ళందరికీ న్యాయం జరగాలి, పేద విద్యార్థి కూడా డాక్టర్ అవ్వాలి అన్న ఒక సంకల్పం. రేపన్న రోజు ఒకవేళ డాక్టర్ చదవాలనుకుంటే చదివిపించి స్తోమం మనకు ఉండాలి కదా. నేను చెప్తానమ్మా. అందుకే మరి చదవాలి కదా. ఎంతమంది సంకల్పంతో డాక్టర్ ఏమైనా అవ్వాలనుకున్నా కూడా చాలా కట్టించాం. మన పేదవాళ్ళంతా ఫ్రీగా చదువుకోవాలి, ఫ్రీగా డాక్టర్ చదువుకోవాలి అని చెప్పి ఈ నిమిషానికి మనకు అది స్తోమత లేదు. 10 ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణం కొత్తపేట వద్ద ఉన్న శ్రీ సంపత్ వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయానికి చేరుకున్న చిన్నశ్రేణు దంపతులు మరియు సిరిసహస్ర దంపతులకు ఆలయ ప్రతినిధులు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం వినాయకునికి విశేష అర్చనలు జరిపి చిన్నశ్రేణు దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో చిన్నశ్రేణు సోల్జర్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని సురేష్ హాస్పిటల్లో గ్యాస్ట్రో సేవలు అందుబాటులోకి వచ్చినట్లు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎలకల సురేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ డాక్టర్ మంజు చైతన్య మాట్లాడుతూ రాజాం పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేయాలని సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గ్యాస్ట్రో సంబంధించిన సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో రాజాంపేట ప్రజలకు అత్యంత ఉపయుక్తమని తెలిపారు. కాలేయ వ్యాధులు, అల్సర్లు, జీర్ణ సంబంధిత సమస్యలు, ఎండోస్కోపీ, కల్నోస్కోపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇకపై గ్రామీణ ప్రాంత ప్రజలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి వెళ్లకుండానే తగిన పరీక్షలు, చికిత్సలు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. గ్యాస్ట్రో ఎండ్రాలజీ ఓపీ సేవలపై 50% డిస్కౌంట్, ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్పై 20% డిస్కౌంట్ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఏఐజీ హాస్పిటల్స్లో 6 సంవత్సరాలు ట్రైనింగ్ పొంది అక్కడే కన్సల్టెంట్గా పనిచేసి రీసెంట్గా శ్రీకాకుళంకి వచ్చానండి. గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే అన్నవాహికకి సంబంధించిన మింగుటకు సమస్యలు, అలాగే జీర్ణకోశకు సంబంధించిన అరుగుదల సమస్యలు, గ్యాసు, ఎసిడిటీ, ప్యాంక్రియాస్, అలాగే ఇప్పుడు ఎక్కువ మందికి లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఫ్యాటీ లివర్ డిసీజు, అలాగే ఆల్కహాల్ ద్వారా వచ్చే లివర్ ప్రాబ్లమ్స్, జాండీస్ అంటే పచ్చకామెర్లు, లివర్ సిర్రోసిస్, రక్తవాంతులు, రక్త విరోచనాలు, అతిసారము, వీటన్నిటిలో నేను స్పెషలిస్ట్ అండి. ఎండోస్కోపీ ద్వారా చేయగలిగ ప్రతి ప్రొసీజర్ని మనం శ్రీకాకుళంకి తీసుకొచ్చాము ఈరోజు. ఎందుకంటే 6 సంవత్సరాలు అక్కడ శిక్షణ పొంది ఆ శిక్షణలో అన్ని రకాల హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ జరిగే అన్ని రకాల ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ మనం ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళంలో చేయగలుగుతున్నామండి. రెండోది, సర్జరీ లేకుండా చాలా వరకు పేషెంట్ని మెడికల్ మేనేజ్మెంటు పైగా ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ద్వారానే మనం ఇంప్రూవ్ చేసే ఇప్పుడు ఏర్పాటు మన మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళంలో చేస్తున్నామండి. నేను రాజాంకి ప్రతి బుధవారం సురేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఉదయం 10:30 నుంచి అవైలబుల్గా ఉంటానండి. ఇక్కడే ఎండోస్కోపీ కూడా, డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ మరియు సిగ్మాయిడోస్కోపీ కూడా చేస్తున్నాము ఇక్కడ. తద్వారా పేషెంట్లకి బయాప్సీలుగా ఏమైనా అవసరమైనా, లేకపోతే ఏమైనా రక్తవాంతులు వస్తున్న పేషెంట్కి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ కుదురుతుందండి. పార్వతీపురం, మంజం జిల్లా గుమలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ యొక్క నేషనల్ సర్వీస్ స్కీమ్ విభాగం ఆధ్వర్యంలో జేకే పాడు గ్రామంలో గ్రామ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొని గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామ పరిశీలన, పరిశుభ్రత కార్యక్రమం చేపట్టి గ్రామంలోని వివిధ ప్రాంతాలను శుభ్రం చేశారు. చెత్తను సేకరించి సమీప ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దడం ద్వారా గ్రామ స్వరూపాన్ని మార్చివేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీవరం తెలియజేశారు. ఎన్ఎస్ఎస్ యొక్క ప్రాథమిక లక్ష్యాలైన సామాజిక బాధ్యత, సముదాయ సేవ యొక్క తిరుగులేని పాఠం ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పరిసరాల పట్ల అవగాహన, సామాజిక బాధ్యత భావాలను పెంపొందించడంలో సహాయపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డాక్టర్ ప్రభాకర్ రావు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ రామయ్య, కళాశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జేకేపాడు గ్రామంలో మేము ఈ ఎన్ఎస్ఎస్ సేవా శిబిరాన్ని, ప్రత్యేక సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో 24 మంది అబ్బాయిలు, 26 మంది అమ్మాయిలు హాజరవడం జరిగింది, 50 మంది వరకు. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ కళాశాల ప్రధానాచార్యుల వారు డాక్టర్ టి శ్రీవరం గారు వచ్చారు. అతిథులుగా డాక్టర్ ప్రభాకర్ గారు, గుడ్లహరి గారు, అలాగే కొంతమంది అధ్యాపకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం కాస్త మరి విద్యార్థుల్లో సేవా దృక్పథం అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముతున్నాము. ఈ వారం రోజులు ఈ ఊరికి కావలసినటువంటి అనేక విధాలైనటువంటి సేవా కార్యక్రమాలని విద్యార్థులు నిర్వహించి వారి జీవితాల్లో సేవా దృక్పథం అలవాటు అవుతుందని చెప్పని మేము నమ్ముతున్నాము. ఈ విధంగా విద్యార్థులు కాస్త ఈ గ్రామానికి ఉపయోగపడతారని చెప్పని నమ్ముతూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుమలక్ష్మీపురం ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము ప్రారంభించామండి. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రామయ్య గారు ఈ కార్యక్రమానికి అధినేతగా ఉండి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారండి. విద్యార్థులు సమాజంతో కలిసి ఈ వారం రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న గ్రామస్తుల సహకారం, తర్వాత పెద్దలందరూ వీరందరూ కలిసి స్టూడెంట్స్ వాళ్ళతో పనిచేస్తారండి. సమాజంలో మానవతా విలువలు తగ్గిపోతున్న నేతృత్వంలో విద్యార్థులు వాటిని అలవర్చుకోవాలని
చక్కగా విలువలు కలిగిన విద్యార్థులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఎంతో సహకరిస్తుందని, సేవా దృక్పథం అలవాటు చేసుకుని మంచి పౌరులుగా విద్యార్థులందరూ తయారవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించామండి. విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా నేటి తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగల్పూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మంత్రి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం గురువారం జరిగింది. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కూలంకుషంగా చర్చించారు. వ్యవసాయం, ఉద్యాన సాగు, విద్య, వైద్యం, ధాన్యం కొనుగోలు, నీటిపారుదల, రీసర్వే, రెవెన్యూ అంశాలు, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రస్తావించారు. ఈకేవైసీలో లోపాలు జరుగుతున్నాయని, సంపత్ స్వర్ణాలో నూకల శాతం ఎక్కువగా ఉందని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన చెప్పారు. రీసర్వే ఇళ్ల మంజూరుపై ప్రశ్నించారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ అధికారులు ఖచ్చితమైన వివరాలతో నివేదికలు తమకు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రాజెక్టులు, నీటిపారుదలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించవలసి ఉందని, అందువల్ల ఇరిగేషన్పై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిపి 10 రోజుల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాజెక్టులకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. మిల్లర్లు అదనంగా 5 కేజీల వరకు రైతుల నుంచి తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె చెప్పారు. ఏ మిల్లర్ అయినా రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకున్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంతో కష్టపడి పంట పండించే రైతన్నకు దగా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. విపరీతంగా ఎరువులు వేసి పండించే పంటల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, క్యాన్సర్ కేసులు పెరిగిపోవడానికి కూడా ఇది ఒక కారణమని ఆమె పేర్కొన్నారు. అందువల్ల సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరుకు రైతుల సమస్యలపై చర్చించేందుకు, మద్దతు ధరకు అందించేందుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని కేన్ అధికారిని ఆదేశించారు. సమావేశం పెట్టకుండానే మద్దతు ధరను ఎలా ప్రకటిస్తారంటూ కేన్ అధికారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కబ్ టైపస్ వ్యాధి అంటువ్యాధి కాదని, ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఏదో మేము మీటింగ్కి వచ్చాము, ప్రెజెంటేషన్ చూసేసాము, ఏదో 4 క్వశ్చన్స్ అడిగేసాము, వెళ్ళిపోయాము అన్నది కాకుండా ఒక అకౌంటబిలిటీ అన్నది అఫీషియల్స్కి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది పొలిటీషియన్స్కి ఉండాలి అన్న, ప్రజాప్రతినిధులకు ఉండాలన్న దృక్పథంతోనే యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మీద ముందు రివ్యూ చేసి తర్వాత ఎజెండాలోకి వెళ్ళే పరిస్థితిని కూడా తీసుకొచ్చుకున్నాం. తోటపల్లి రిజర్వాయర్ గురించి కూడా, మనం ప్రాజెక్టు గురించి కూడా పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. R&R ప్యాకేజ్ సంబంధించిన ఇష్యూస్ కానీ, కొన్ని ప్రాజెక్టు పనులు పెండింగ్ ఇష్యూస్ కానీ, ఏదైతే లాస్ట్ డిఆర్సీలో మనం మాట్లాడుకుంటున్నట్టుగా తోటపల్లి ప్రాజెక్ట్ నుంచి వాటర్ రావడానికి ఏదైతే ఆ పూడికలు తీసివేతకి కూడా కొంచెం మనం ఇబ్బంది పడుతున్నామని లాస్ట్ టైం చెప్పినప్పుడు దానికి సంబంధించి సుమారుగా 32 కోట్లు కూడా మనకి ఎస్టిమేషన్స్ చేసి పంపించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా అంటే ఇప్పుడు మనకి తారకరామ ప్రాజెక్ట్ ఒకటి, మనకి తోటపల్లి ప్రాజెక్ట్ ఒకటి, ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల ఇరిగేషన్కి సంబంధించి ఒక సెపరేట్గా ఒక 10 రోజుల్లోనే ఒక రివ్యూ ఏర్పాటు చేసుకొని ఒక ఇరిగేషన్ మీద ఒక సంపూర్ణమైన అవగాహనకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది. ప్రతిసారి కూడా మనం వెనుకబడిన జిల్లా అని చెప్పి అనిపించుకుంటున్నాం. కానీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, వెనుకబడిన జిల్లా కాస్త ఈరోజు ఇండస్ట్రియల్ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అన్ని రంగాల్లోని కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్తో మంచి వాతావరణంలో ముందుకెళ్తున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నెక్స్ట్ రబీకి కానీ, తర్వాత ఖరీఫ్కి కానీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సేంద్రియ వ్యవసాయాన్ని కూడా పెద్ద మొత్తంలోని మనం ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మొన్న అన్నదాత సుఖీభావకి 2వ విడత మనం డబ్బులు రైతుల ఖాతాలో పడిన తర్వాత ఒక 1 వీక్ ప్రోగ్రామ్ చేసినప్పుడే మీకు అందరికీ అర్థం అవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగం మీద ఎంతవరకు దృష్టి పెట్టారన్న సంగతి మీకు కూడా అర్థం అవ్వాలి. ఇప్పుడు మనకి సివిల్ సప్లైస్ విషయంలోని కూడా కొంతమంది రైతులు కానీ, కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ ఈ 5 కేజీలు ఏదైతే కొంచెం ఎక్స్ట్రా మిల్లర్స్ అడుగుతున్నారన్నారో మేము కూడా పత్రికాముఖంగా చెప్తున్నాం, ఎవరు అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. అలాంటివి ఏదైనా జరిగినా కూడా సంబంధిత అధికారులకి ఆదేశాలు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. మీరు కూడా అటువంటివి ఏమైనా జరిగినట్టుగా మీ దృష్టికి వచ్చినా, మిమ్మల్ని ఎవరైనా అడిగినా కూడా డైరెక్ట్గా అధికారులకి కంప్లైంట్ చేయాల్సిందిగా కూడా మేము అందరినీ కోరుకుంటున్నామండి. అతి ముఖ్యంగా హౌసింగ్ విషయంలో ప్రజలెవరూ కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు మేము చెప్పున్నామో
ప్రతి ఒక్కరికి కూడా రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 3 సెంట్ల స్థలము, అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 2 సెంట్ల స్థలాన్ని ఇవ్వటానికి ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు సర్వే చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి సైట్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ నుంచి మనకి ఆర్డర్స్ వచ్చిన వెంటనే దీన్ని బేస్ చేసుకొని వాళ్ళందరికీ కూడా హౌస్ సైట్లు ఇచ్చిన తర్వాత కంపల్సరీగా వితిన్ 1.5 year 2 yearsలో హౌసెస్ కూడా కట్టించే బాధ్యతను కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఇందులోని ఇందాక స్క్రబ్ వైరస్ అని చెప్పి వచ్చిందని ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు. విషయం ఏంటంటే మీకు అటువంటి క్లియర్గా కలెక్టరేట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పేపర్లో కూడా మేము ప్రకటన ఇచ్చాం. ఈ రకంగా సిమ్టమ్స్ ఉంటాయి, చిన్న దద్దురు లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అటువంటి సిమ్టమ్స్ ఉంటే దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే దాన్ని టెస్టింగ్ చేసే టూల్స్ ఉన్నాయి. రోజుకి 200 వరకు టెస్ట్ చేసే కెపాసిటీ ఉన్నది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో. మీరు అక్కడికి వచ్చి మీకు అటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా అక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకోండి. అంతేగాని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర డిక్లేర్ చేయడానికి వాళ్ళ దగ్గరికి ఎటువంటి అథారిటీ లేదు. కాబట్టి ఏ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇది స్క్రబ్ వైరస్తో చనిపోయారని చెప్పేదానికి వాళ్ళ దగ్గర ఆస్కారం లేదు. దయచేసి ఈ విషయంలో ప్రజలెవరూ భయాందోళనకు గురి కాకుండా ఉండాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నా. ఏదైతే పేరెంట్ టీచర్ మీటింగ్ తాలూకా ప్రధాన ఉద్దేశం కూడా మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు మనకి ప్రైవేట్ కాలేజెస్లోని ప్రైవేట్ స్కూల్స్లోని పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండేది. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని పంపించడమే కానీ ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకునే బాధ్యత ఉండేది కాదు. కానీ ఈరోజు కొన్ని సర్వేల నేపథ్యంలో ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా అసలు పిల్లలు ఇందులో వెనకబడి ఉన్నారు, వాళ్ళు ఏ మ్యాథ్స్లో వెనకబడి ఉన్నారా, సైన్స్లో వెనకబడి ఉన్నారా, ఇంగ్లీష్లో వెనకబడి ఉన్నారా, వాళ్ళకి వచ్చే మార్కులు ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసుకొని ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ని మార్చుకొని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి గౌరవ్ లోకేష్ గారు చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనకి గౌరవ మంత్రి గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో మొన్న మాక్ అసెంబ్లీ ఎంత అద్భుతంగా జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇంతకుముందు అసెంబ్లీ అంటే చాలామంది జనాల్లో ఒక రకమైన అపోహ ఉంటుంది. అసెంబ్లీకి వెళ్ళి కొంతమంది ఏదో గొడవలు పడతారు, బూతులు మాట్లాడుకుంటారనే పొజిషన్ నుంచి అసెంబ్లీ అంటే అలా కాదు జరిగేది, ఇలా జరగాలి అని చెప్పి ఒక మోడల్లోని పక్కన ఒక మంచి సెట్ వేసి ఆ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రోజు అసెంబ్లీ నడిపించిన తీరు. ఈరోజు మొన్న చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని పిలిచి ఎథికల్తో కూడిన విద్యను అందించాలి అని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా విద్యార్థుల్లో ఒక రకమైన పాజిటివ్ యాటిట్యూడ్ రావటమే కాదు, వాళ్ళ తాలూకా జీవితాల మీద వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్ళడం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని కొంచాడ గ్రామంలో సునకాల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి చెందాయి. సుమారు 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు కురమాణ రమణ, గౌర్నాయుడు లభోదిబమని అంటున్నారు. సౌల్లో ఉంచిన గొర్రెలను వాటి పిల్లలపై సునకాలు దాడి చేసి ఇష్టానుసారం గాయపరచడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ మేరకు బాధితులు స్థానిక పశువైద్యాధికారికి ఫిర్యాదు చేయగా పశువైద్యాధికారి హేమంత్ గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రభుత్వం బాధితులకు ఆదుకోవాలని స్థానికులు, మాజీ సర్పంచ్ మొగడ తవిట్నాయుడు తదితరులు కోరారు.
మండలం కొంచెం విలేజ్. మా విలేజ్లో 5 ఆమ్లెట్ విలేజ్ సార్. కొంచాడ, చిన్న కొంచాడ, రిలోషన్, కాకడపేట, లొట్టపేట. మేజర్ పంచాయతీ, మేజర్ విలేజ్ పెద్ద కొంచాడ సార్. ఇక్కడ వెటర్నరీ డాక్టర్ చనిపోయి 2 months అయింది. ఈరోజు కూడా మాకంటూ వెటర్నరీ డాక్టర్ లేరు. మేము మాకు ఘటన సంగతి జరిగింది. మేము ఎవరికి ఫోన్ చేయడానికి కూడా నెంబర్లు కూడా మనలేదు సార్. ఇన్ఛార్జ్ ఎవరైనా కూడా మాకు కన్సల్టెన్స్ మాకు నెంబర్ లేవు. నేను సెక్రటరీ ఫోన్ చేస్తే సెక్రటరీ మాకు తెలుస్తాను అన్నారు. వేరే వారు ఫోన్ చేస్తే నాకు కూడా దీని గురించి తెలియదు అన్నారు. మహిళా ఫోన్ చేస్తే మహిళా ఫోన్ సెక్రటరీ లేదు. మా మాయ గారు గోరు చనిపోయి ఈరోజు మేము ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వడానికి కూడా వేరే నెంబర్ లేదు సార్. నెంబర్ లేని నువ్వు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వాలి? విలేజ్లో 350 గడప ఉంది సార్. 350 గడప కూడా యాదవ్ కమిటీ. మినిమం ఒక 20 నుంచి 30 మెంబర్స్ గొర్రెలు ఉంటారు సార్. మేము ఎవరు కూడా అందరూ కూడా కూలి పనికి వెళ్తారు. ఇక్కడ మా అక్క గడ్డికి వెళ్ళి ఒక 5 minutes కూడా అవ్వలేదు. ఈ లోపు దాడి చేసింది కుక్కలు. దీనికి దాడి చేసిన చుట్టుపక్కల అడిగినప్పటికీ ఎవరు లేరు సార్. అందరూ పనులకు వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా ఇంటిమేట్ చేయడానికి ఎవరు లేరు. ఆవిడికి అన్ఎడ్యుకేటెడ్. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో శ్రీకారం చుట్టారని, కానీ ఆయనకు ఎక్కడా మంచి పేరు వస్తుందన్న అక్కసుతో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని మేయర్ వెంపటప్ప విజయలక్ష్మి ఆరోపించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కంజికా పరమేశ్వరి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులతో కలిసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉచిత విద్య అందించాలని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై భద్రత లేదన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి జగన్ నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులను పూర్తి చేయవలసిన చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత రాహిత్యంతో వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుందన్నారు. కేవలం ప్రైవేటు వైద్యం పేరుతో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల నుంచి డబ్బులు దోచుకున్నందుకే చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేస్తూ పేద విద్యార్థులు పెద్ద చదువులతో చదువుకోవాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు స్థాపించి అలాగే వారికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వసతి దీవెన, విద్యా దీవెన, అలాగే అమ్మఒడి అనే సంక్షేమ కార్యక్రమం పెట్టి బాగా చదువుకోవాలని 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి విజయనగరంలోని గాజులరాగ మెడికల్ కాలేజీ పూర్తయ్యి అందులో విద్యార్థులు చదువుకుంటున్నారు కూడా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తామన్నా ఎంతవరకు సమస్యని మేము అడుగుతున్నాం. ఎందుకంటే పేద విద్యార్థులు చదువుకుంటారని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మెడికల్ కాలేజీలు స్థాపించారు. ఇప్పుడు అవి ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారు? వారు బాగా చదువుకుంటేనే వారి కుటుంబాన్ని, రాష్ట్రాన్ని, జిల్లా కూడా బాగుపడుతుంది ఉద్దేశంతో అనేక డబ్బులతో మెడికల్ కాలేజీ స్థాపించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ చేయడం సంబంధం కాదు. అందుకనే మేము కోటి సంతకాలను సేకరణ చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు అలాగే మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోమటిరెడ్డి వీరభద్ర స్వామి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ కనకవరం గుడి దగ్గర కోటి సంతకాల సేకరణ చేసినట్టు అయిన కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కోటి సంతకాల సేకరణ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. 70 సంవత్సరాల వృద్ధుడికి మోకాలు శస్త్రచికిత్స విజయవంతంగా చేసి ప్రాణాలు నిలబెట్టామని స్త్రీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ భూపతి తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గుంచి వద్ద ఉన్న స్త్రీ ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒరిస్సాకు చెందిన ఒక వృద్ధుడిని మోకాలకు దెబ్బ తగలడంతో స్థానికంగా చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడం వల్ల అతి ప్రమాదకర స్థితిలో తమ ఆసుపత్రిలో చేరాడని తెలిపారు. తక్షణమే తాము స్పందించి అన్ని పరీక్షలు నిర్వహించగా మోకాలు లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువై అంతర్గత అవయవాలు కూడా సోకిందని తెలుసుకుని అప్రమత్తమై వెంటనే అత్యవసరంగా ఆపరేషన్ నిర్వహించామని వివరించారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నాడని, లక్షల్లో ఖర్చయ్యే వైద్యాన్ని తమ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతోనే నిర్వహించామని చెప్పారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చునని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒరిస్సాలోని జైపూర్ ప్రాంతంలో ఒక 70 year మేల్ పేషెంట్, అతనికి 3 నెలల క్రితం అక్కడ దెబ్బ తగిలితే అక్కడ నాటు వైద్యం అది చేయించుకున్నాడు. మొదట నొప్పి తగ్గిపోతుంది కదా అని, కానీ నొప్పి తగ్గకపోగా ఇంకా వ్యాధి ఎక్కువైంది. బాధ ఎక్కువైపోవడంతో అక్కడ వైద్యం కూడా చేయించుకున్నారు. ఎంతకీ ఉపశమనం లభించకపోయేసరికి అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో అంతకుముందు మన హాస్పిటల్కి, శ్రీ హాస్పిటల్ విజయనగరంకి వచ్చి
డాక్టర్ భూపతి గారి దగ్గర మేము వైద్యం చేయించుకున్నాము, అప్పుడు బాగా నయమైంది, మాకు కూడా ఇలాగే బాగా కాంప్లికేట్ అయిన తర్వాత వెళ్ళాము, అయినా సరే చాలా బాగున్నది ఇప్పుడు అని చెప్పడంతో వాళ్ళు మన దగ్గరికి వచ్చారనమాట. వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పటికి మోకాలు బాగా వాచిపోయి ఉన్నది, బాగా జ్వరంతో వచ్చారు. అంతేకాకుండా టెస్ట్ చేసి చూస్తే స్కాన్లోని మోకాల్లోని బాగా పస్తున్నది అండ్ లివర్ పారామీటర్స్ అంటే లివర్, కిడ్నీకి సంబంధించినవి అండ్ హార్ట్కి సంబంధించింది కూడా కొంత డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది. అంటే మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే ఇన్ఫెక్షన్ ఒక దగ్గర బయలుదేరి బ్లడ్ ద్వారా మొత్తం ఆర్గన్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయ్యి ఆ ఆర్గన్స్లో కూడా డ్యామేజ్ స్టార్ట్ అయిందనమాట. సో ఆ స్టేజ్లో వచ్చారు మన దగ్గరికి. అతని కాలు అస్సలు ముడవలేకపోతున్నాడు, అసలు ఏమాత్రం నడవలేకపోతున్నాడు, స్ట్రెచర్ మీద తీసుకొచ్చారనమాట. అప్పుడు అతనికి టెస్ట్లు అవి చేసి ఇమీడియట్గా ఆపరేషన్కి తీసుకున్నాం. ఆపరేషన్లోని ఆ మోకాలు జాయింట్ ఓపెన్ చేసి ఆ జాయింట్లో ఉన్న పస్ అంతా తీసేసి, అంతేకాకుండా ఆ జాయింట్లోని కుళ్ళిపోయిన కండ ఇదంతా ఉంటుందన్నమాట ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల. ఆ ఇన్ఫెక్టెడ్ టిష్యూ అంతా కూడా రిమూవ్ చేసేసి జాయింట్ అంతా బాగా క్లీన్ చేసి లోపలికి యాంటీబయాటిక్ వాష్ చేసేసి, లోకల్ యాంటీబయాటిక్ అంటారు, అంటే యాంటీబయాటిక్ మనం ట్యాబ్లెట్ ద్వారా ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి అది జాయింట్లోకి వెళ్ళడం కాకుండా డైరెక్ట్గా జాయింట్లోనే యాంటీబయాటిక్ ప్లేస్ చేయడం అనమాట. అలాగ ప్లేస్ చేసి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ తర్వాత ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ బాగా క్లియర్ అయిపోయిందో ఇమీడియట్గా ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన మిగతా సమస్యలన్నీ కూడా త్వరగా కంట్రోల్లోకి వచ్చాయి. ఒక 2-3 డేస్లోనే అన్నీ కూడా నార్మల్ అవడంతో అతన్ని మోకాలు మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ చేయడం, వాకర్ సహాయంతో నడిపించడం కూడా జరిగింది. సో ఇంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత, ఇంత సీరియస్ కండిషన్లో వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్ రికవరీ రావడం చాలా బాగా ట్రీట్మెంట్ జరిగిందనమాట. ఇంత సీరియస్ కండిషన్లో ఇంత వైద్యం అంతా కూడాను ఈ ప్రక్రియ అంతా కార్పొరేట్ హాస్పిటల్స్లోనే జరుగుతుంటుంది. యూజువల్గా చిన్న హాస్పిటల్ ఎక్కడ ఇలాంటివి చేయరు, కార్పొరేట్ హాస్పిటల్ రిఫర్ చేస్తుంటారు. అక్కడికి వెళ్తే 5-6 లక్షలు మినిమం ఖర్చుతో కానీ ఈ వైద్యం కుదరదు. అదే మన హాస్పిటల్ అయితే 1 లక్ష లోపలే ఈ వైద్యం అంతా జరిగిపోవడం, ట్రీట్మెంట్ జరగడం జరిగింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన సీతం రెడ్డి అనే రైతు పొలంలో వేప చెట్టుకు పాలు వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో అమ్మవారుగా పూజించి వేప చెట్టును దర్శించుకున్నందుకు జనం తండాలుగా చేరి వేప చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా వ్యవసాయ అధికారులు మాత్రం 50 ఏళ్ల పైబడిన వృక్షాల నుండి తెల్లటి ద్రవం రావడం సాధారణమైన విషయమని తెలిపారు. వాతావరణ మార్పుల్లో భాగంగా అధిక శాతం నీరు కూడా చెట్ల నుండి ఇలా బయటకు వస్తుందని, వీటిపై శాస్త్రీయ పరిశోధనలు కూడా జరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రజలు మూఢనమ్మకాలు వేడనాడాలని సూచించారు. గ్రామీణ రైతులకు స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలు మరియు వ్యవసాయ సంబంధిత ఆర్థిక సహాయం అందించే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు నేడు రాజకీయ నాయకుల పునరావాసాలుగా మారుతున్నాయని పిఎస్సిఎస్ గౌరవ అధ్యక్షులు కామేశ్వరరావు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో 30 నుంచి 40 సంవత్సరాలుగా దాదాపు 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, కానీ వారికి ఉద్యోగ భద్రత, జీతాల పెంపు, జీతాయి బకాయిలు తదితర డిమాండ్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులంతా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఉద్యమించి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. సొసైటీలో రాజకీయ జోక్యం తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ ఉద్యోగులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పిఎస్సిఎస్ ఉద్యోగుల యూనియన్ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో ఏఐటీస్ అండర్లో ఒక యూనియను, సిఐటి అనుబంధంగా ఒక రెండో యూనియన్ ఉంది. ఈ 2 యూనియన్లు కలిపి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీగా ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో కూర్చొని ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే ఒక 3 డేస్ బ్యాక్ కూర్చొని ఒక కార్యాచరణ అనేది, పోరాట కార్యాచరణ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే మన ఈరోజు విజయనగరం జిల్లాలో మరి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అనంతరం జనరల్ బాడీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మాకు ఉన్నటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ దీర్ఘకాల సమస్యల మీద చాలాసార్లు రాష్ట్ర ఉన్నతాధికారులకు అలాగే జిల్లా ఉన్నతాధికారులకు కూడా మెమరాండాలు ఇవ్వడం జరిగింది. కానీ నేటికి కూడా స్పందన లేకపోవడం వల్ల మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లు కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ అనేది, పోరాట కార్యాచరణ అనేది పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో సుమారు 6,000 మంది గడిచిన 30-40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. దీనిలో సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. ఇది
రాజకీయాలతో ముడిపడినటువంటి సంస్థగా దీన్ని రాష్ట్రంలో చూస్తున్నారు, ఆల్ ఇండియాలో చూస్తున్నారు. దీన్ని కేవలం రైతుల యొక్క ప్రయోజనాల కోసం, రైతు సమస్యల మీద, రైతుకు అందవలసినటువంటి సౌకర్యాల కొరకు ఈ పిఎస్సిఎస్ని స్థాపించడం జరిగింది. క్రమేపీ ఇవి రాజకీయ నాయకులకి పునరావాస కేంద్రాలుగా మారుతూ కేవలం రాజకీయాల్లో ఉన్నటువంటి వారు దీన్ని ఉపాధి కొరకు, వారి కుటుంబాల ఉపాధి కొరకు, వారి వెనకాల ఉన్నటువంటి వారి కొరకు దీన్ని ఉపయోగించుకుంటున్నటువంటి వ్యవస్థగా ఈవేళ మారిపోయింది. ఈవేళ సొసైటీల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి సంబంధించి అనేక సంవత్సరాలుగా ఉద్యోగులు పోరాడుతున్నా చివరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జీవో నెంబర్ 36 అని ఇచ్చారు. ఆ 36లో అనేక అంశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ జీవోని పక్కన పడేశారు. ఈవేళ ఏ మేనేజ్మెంట్ వస్తే ఆ మేనేజ్మెంట్ దయాదాక్షిణ్యాల మీద లేదా సొసైటీకి ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి మీద ఈవేళ సొసైటీలు నిలబడే పరిస్థితి ఉంది. పేరుకి 99 సొసైటీలు ఉన్నాయని చెప్తున్నా 15 సొసైటీలు మాత్రమే ఈవేళ సిబ్బందికి జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఈ జీవోని అమలు జరిపితే కొంతమేర వారికి పని భద్రత కలుగుతుంది, ఉద్యోగ భద్రత కలుగుతుంది, జీతభత్యాల సమస్య తీరుతుంది, సొసైటీల ఆర్థిక పరిపుష్టి ఉంటుంది అనే ఆలోచనతో ఒక 12 డిమాండ్లని ఈవేళ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ముందు, కమిషనర్ ముందు పెట్టడం జరిగింది. ఫ్యామిలీ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం, ప్రారంభిస్తున్నాం. దీన్ని అందరూ ఆదరించి సంపూర్ణ సహకారాలు ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి విజయనగరం జిల్లా రాజ్యం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ మేరకు స్టేషన్ పరిసరాలు, స్టేషన్లోని రికార్డులు పరిశీలించి పోలీసుల పనితీరును సమీక్షించారు. రాజ్యం ప్రాంతంలో క్రైమ్ రిపోర్ట్ ఆధారంగా కేసులు గణనీయంగా తగ్గడంతో శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలను సిఐ అశోక్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో సమావేశమై నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజాసేవ ధోరణితో విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. జీవితానికి హాని కలిగించే మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం బదిలీలకు చెవిటి మిషన్లు, ట్రైసైకిళ్లు అందజేశారు. రాజ్యం వైద్యుల సహకారంతో పోలీస్ స్టేషన్కి అందించిన డ్రోన్ కెమెరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాఘవలు, రూరల్ సిఐ ఉపేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా రాజాం పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగింది. సో పోలీస్ స్టేషన్ పని విధానం, అదేవిధంగా ఇక్కడ నమోదైనటువంటి కేసుల యొక్క పురోగతి, దాంతోపాటు ఈ పోలీస్ యొక్క ఇమేజ్ పబ్లిక్లో ఎలా ఉందనేటువంటి దాని మీద పూర్తిగా విశదీకరించడం జరిగింది. సో ఓవరాల్గా పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ సాటిస్ఫాక్టరీగానే ఉంది. కొంత ఈ మధ్యకాలంలో చూస్తే మనం కొన్ని రోడ్ యాక్సిడెంట్స్, అదేవిధంగా ఈ సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించి కొన్ని కేసెస్ ఎక్కువగా ఇక్కడ నమోదవుతున్నాయి. సో వాటికి సంబంధించినటువంటి కేసెస్ అన్నీ కూడా రివ్యూ చేసి మా అధికారులకి వాటిని త్వరితగతిన వాటి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సైబర్ నేరాలు తగ్గించడం కోసం అవేర్నెస్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాల్సినటువంటి ఆవశ్యకతని, అదేవిధంగా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనూ, అదేవిధంగా ప్రజలకు కూడా ఈ మనకు ఎక్కడైతే ఎక్కువ మంది పబ్లిక్ ఉంటారో అపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్స్కి స్పెషల్ డ్రైవ్స్ కొన్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం నేషనల్ హైవేస్, అదేవిధంగా స్టేట్ హైవేస్లో కూడా ఎక్కడెక్కడైతే మనకు హాట్స్పాట్స్ గుర్తించామో ఆ ప్రాంతాలన్నింటినీ ఐడెంటిఫై చేసి అక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం, దాంతోపాటు మా హైవే పెట్రోలింగ్ వెహికల్స్ కూడా వాటి ఫ్రీక్వెన్సీ కూడా అక్కడ పెంచి ఎవరైతే ఓవర్ స్పీడింగ్ చేస్తున్నారో వాటి మీద, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాల్సినటువంటి అవసరాన్ని కూడా తెలియజేయడం జరిగింది. విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో గత నెల 23వ తేదీన నమోదైన కిడ్నాప్ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు విజయనగరం రూరల్ సిఐ లక్ష్మణరావు తెలిపారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విశాఖపట్నానికి చెందిన మహేష్ కుమార్ యాదవ్ అనే కోస్ట్ గార్డ్ విజయనగరంలో ఉన్న స్నేహితుడిని కలవడానికి రాగా పడాలపేట వెళ్లే మార్గంలో కొంతమంది వ్యక్తులు ఒక కారు మీద వచ్చి స్కూటీని అడ్డగించి డిఎస్పీ అని చెప్పి అతన్ని బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేసి అక్కడి నుంచి కారులో తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి డబ్బులు డిమాండ్ చేశారని తెలిపారు. మెడలో చైను, చేతి ఉంగరం, 10,000 రూపాయలు దోచుకుని తర్వాత రోజు ఖాళీ పేపర్ మీద సంతకాలు పెట్టించి 20 లక్షలు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించి వైజాగ్లో విడిచిపెట్టారని చెప్పారు. వెంటనే విజయనగరం రూరల్ పోలీసులకి ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టి చెల్లూరు బైపాస్ రోడ్డు వద్ద నిందితులను పట్టుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తేదీ 23/11/2025 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో వైజాగ్ చెందిన కోస్ట్ గార్డ్ ఎంప్లాయ్ మహేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పడాలపేట అనే గ్రామం వద్ద కొంతమంది వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారనే ఫిర్యాదుపై విజయనగరం రూరల్ ఎస్ఐ గారు అయినటువంటి వి అశోక్ కుమార్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆ కేసును ఛేదించడం కోసం టీమ్స్ కింద ఫామ్ చేసి టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా వాళ్ళని ఇనీషియల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి దినం అనగా తేదీ 3/12/2025 సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో ఈ కేసులో ముద్దాయిల యొక్క కదలికలపై వచ్చిన సమాచారం మేరకు చెల్లూరు బైపాస్ రోడ్లోని కేవీఆర్ లేఅవుట్ వద్ద 4 వ్యక్తులని అదుపులో తీసుకుని వారిని విచారించడం జరిగింది. తర్వాత వారిని అదుపులో తీసుకుని విచారించగా వారు చెప్పిన విషయాలు ఏంటంటే కొండకరకామకు చెందిన సుధా అనే వ్యక్తి ఎవరైతే ఈ కేసులో ఫిర్యాదుదారు ఉన్నారో ఫిర్యాదుదారు మరొక వ్యక్తి కలిసి ఉద్యోగాలు ఆర్మీ నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఈ ఫిర్యాదుదారుని వద్ద చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయని అతన్ని కానీ కిడ్నాప్ చేసినట్లయితే ఎక్కువ మొత్తంలో మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలని చెప్పడంతో వీళ్ళంతా కూడా ఏంటంటే మొత్తం 8 మెంబర్స్ కలిసి దీన్ని ఒక ప్లాన్ను చేసుకొని ఈ వ్యక్తిని కిడ్నాప్ చేయడం జరిగింది. దీంట్లో విజయనగరం చెందిన వ్యక్తులు 2, వైజాగ్ చెందిన వ్యక్తులు 2, అదేవిధంగా బెంగళూరు చెందిన 3 వ్యక్తులు, తర్వాత మెయిన్ పర్సన్ అయినటువంటి బాడీసింగ్ సుదర్శన్ కొండకరకం గ్రామం చెందిన ఆయన మొత్తం 8 మంది కూడా కలిసి దీన్ని ప్లాన్ చేసుకొని వీళ్ళంతా లాస్ట్ 1 మంత్ నుండి రెక్కీ చేయడం జరిగింది. అతని యొక్క మూమెంట్స్ కోసం అబ్జర్వ్ చేస్తూ నిన్న ఏదైతే 23వ తారీఖున ఆయన వచ్చాడని తెలుసుకుని ఆ రోజు వీళ్ళు కారులో వెళ్ళి అతన్ని కిడ్నాప్ చేసి ఇక్కడ నుండి పెందుర్తి వరకు ఒక వాహనం కారులో తీసుకుని వెళ్ళి అక్కడ నుండి కొమ్మాదిలో తీసుకెళ్ళి అక్కడ చాలా టైం వరకు అక్కడ ఉంచి అక్కడ నుండి ఎస్కోట్లో ఒక రిసార్ట్స్లో రాత్రంతా అక్కడ అతన్ని బంధించి అతన్ని కొట్టి అతని దగ్గర నుండి ఒక 50 లక్షల వరకు డబ్బులు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఒక చైన్, ఒక ఉంగరం, అదేవిధంగా ఒక 10,000 క్యాష్ అనేది తీసుకువెళ్ళడం జరిగింది. ఫైనల్గా 20 lakhs ఇస్తే విడిచిపెడతామని చెప్పేసి అతన్ని బెదిరించి అతన్ని ఆన్ ద వేలో విడిచిపెట్టడం జరిగింది. అదే రోజు నెక్స్ట్ డే కూడా మళ్ళీ అతనికి కాల్ చేసి డబ్బులు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికీ 4 వ్యక్తులు మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో ప్రైమ్ అక్యూజర్ అయినటువంటి బాడీసింగ్ సుదర్శన్, అదేవిధంగా ఈ కేసులో సహకరించినటువంటి బెంగళూరు చెందిన 3 వ్యక్తులని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళని త్వరలోనే పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అగ్ని ప్రమాదాల నివారణ తీసుకోవాల్సిన అత్యవసర జాగ్రత్తలపై విజయనగరం జిల్లా రాజ్యాంగ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జిఎంఆర్ నెరైడ్ సంస్థ విద్యార్థులకు, అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్యాస్ స్టవ్, మొబైల్, ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగంలో జరుగుతున్న ప్రమాదాలపై ప్రాక్టికల్స్ నిర్వహించి మెలకువలను సూచించారు. పాత లేదా దెబ్బతిన్న విద్యుత్ వైరింగ్ను తనిఖీ చేయాలని, అధిక లోడు ఉన్న ఎలక్ట్రికల్ ఉపకరణాలను నివారించాలని తెలిపారు. తాపన పరికరాలకు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అగ్నిమాపక సాధనాలను అందుబాటులో ఉంచుకొని అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా నిర్ధారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ అశోక్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంఎం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగమారిపేటలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న యువనేత మజ్జి సిరి సహస్ర. వైద్య కళాశాల ప్రైవేటీకరణ అన్యాయమని వ్యాఖ్య. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి అనిత విలువలతో కూడిన విద్యను అందించి వారి ఉన్నతికి తోడ్పడాలని సూచన. రాజ్యాం పోలీస్ స్టేషన్ సందర్శించిన విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి.
ప్రజాసేవ ధోరణితో విధులు నిర్వర్తించాలని పోలీసులకు ఆదేశాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.